దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సెప్టెంబర్ 20. సంఘము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. ప్రారంభము నుండి ఇశ్రాయేలీయులు దేవుని మహిమతో నింపబడవలెనని దేవుని ఏర్పాటై ఉండెను. ఈ కారణము చేతనే అరణ్యమునందు ప్రత్యక్షపు గుడారమును, యెరూషలేములో దేవాలయపు నిర్మాణము పూర్తి కాగా యెహోవా తేజస్సు మందిరమును నింపెనని చూచుచున్నాము. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. నేను వారిలో నివసించి సంచరింతునని దేవుడు అనుచున్నాడు. నిన్ను ఏర్పరచుకొనుటలో దేవుని ఉద్దేశమేమి? నీ వెండి బంగారములు ఆయనకు అవసరము లేదు. ఆయన తేజస్సు నీలో ప్రవేశించి నీవు ఆయన ఆలయముగా నుండుటకే ఆయన నిన్ను ఏర్పరచుకొనెను.